హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. టాలీవుడ్లోకి ఎంతోమంది దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తుంటారు. అలా నీదారే నీకథ అంటూ వంశీ జొన్నలగడ్డ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో సినిమాతో వస్తున్నారు. జూన్ 14న ఆ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ 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 అండి. హాయ్. కాదు, నేను ముందు సురేష్ గారు ఉంటారని వచ్చాను. సురేష్ గారు ఇక్కడ ఇంటర్వ్యూలో లేరు, పోస్టర్లో కూడా లేరు. ఏం చేశారు అసలు ఆయన్ని? సురేష్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అంటే ఆయన సీనియర్ యాక్టర్ కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నా పోస్టర్. ఏమైంది ఏంటి అసలు? ఏమవుతుంది సార్, దీని కాన్సెప్ట్ నేను పెట్టాను. ఓకే, గుండెల్లో పెట్టుకున్నారా? అలా దాచి సినిమాలో పెట్టాను సార్. జూన్ 14th రోజు వస్తే మీకు పెద్ద తెర మీద చూపిస్తాను సురేష్ గారు. ఓకే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. అసలు ఈ స్టోరీ ఎలా పుట్టింది ఏంటంటే? బేసిక్లీ ఈ స్టోరీని స్టార్ట్ చేసింది కూడా ఒక సర్టన్ థీమ్ తీసుకొని, విచ్ వాజ్ నేను వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ మధ్యలో ఆపేశాను. సో నాకు నచ్చిన పనే చేస్తూ కూడా అదంత స్మూత్గా వెళ్ళట్లేదని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండింది. అది అలా గుర్తుండిపోయింది అనమాట. అండ్ యాజ్ లైక్ ఈ ఫీలింగ్, మనకి నచ్చింది చేస్తున్నా కూడా అంత ఈజీగా అవ్వదు అనేది, బట్ ఆపేస్తామా వెళ్తామా అనేది అసలు ఐడియా దీనికి. బట్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా యూనివర్సల్. ప్రతి ఒక్కరికి అట్ సమ్ పాయింట్ ఇన్ దర్ లైఫ్ కొడుతుంది. ఎస్పెషలీ దట్ 20 to 30లో ఉండి విత్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ ఇన్ దర్ కెరియర్ అండ్ దర్ ఈవెన్ ట్రయింగ్ టు ఫైండ్ దెమ్ సెల్వ్స్. అండ్ అది ప్రతి ఒక్కరికి రిలేట్ చేసుకోగలుగుతారు ఓకే అనేది. సో ఆ ఫీలింగ్ నాకు గుర్తుండే వాజ్ లైక్ దీని గురించి ఏదైనా ఎప్పుడోకప్పుడు చేద్దాం అనేది. అండ్ దెన్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నా లైఫ్లో. ఐఎమ్ అ పియానిస్ట్ అండ్ దెన్ ఐ స్టాప్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో జస్ట్ గుర్తొచ్చింది ఒకరోజు ఏదో ఒక సాంగ్ వింటూ చాలా ఎమోషన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ దెమ్ అనమాట. సో వాజ్ లైక్ ఓ యా, మ్యూజిక్ ఇంత పవర్ ఉంది కదా, ఆ ఫీలింగ్ గుర్తుంది, ఈ ఫీలింగ్ గుర్తొస్తుంది, లెట్స్ మిక్స్ దీస్ టూ అండ్ దాని నుంచి ఒక స్టోరీ రాద్దాము అనేది. బికాజ్ ఐ వాజ్ లైక్ దిస్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్ టు, సో లెట్స్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. మ్యూజిక్ మీ జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుందని కూడా అన్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా సినిమా స్టోరీ రాసి డైరెక్టర్ ఎందుకు కావాలనిపించింది? మ్యూజిక్ నచ్చింది కదా, మ్యూజిక్ డైరెక్టర్ అంటే కష్టం సార్. దానికి ఒక స్కిల్ ఉండాలి, వేరే టాలెంట్ ఉండాలి దానికి. అంటే డైరెక్షన్ కూడా స్కిల్ ఉండాలి. యా, దట్ ఈస్ అ డిఫరెంట్ స్కిల్. సో దట్స్ వేర్ ఐ థాట్ ఐ కుడ్ ఫైండ్ మై స్కిల్ ఇన్ రాదర్ దెన్ మ్యూజిక్ కంపోజింగ్. అంటే ఐ స్టిల్ డోంట్ నో. మీరు నన్ను ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేయమంటే నాకు అసలు ది ఏబీసీ ఆఫ్ ఇట్ కూడా అర్థం కాదు. దట్స్ అ వెరీ టెక్నికల్ జాబ్ అండ్ ఆల్సో వెరీ స్కిల్ జాబ్. బట్ దాన్ని అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్ చేయాలి అనేది సంథింగ్ ఐ కెన్ డూ. దట్స్ ద రీజన్ ఇంత మూవీ విత్ మ్యూజిక్ యాజ్ అ కీ థింగ్ చేయగలిగాము. బట్ యా, ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ డైరెక్ట్ ఇట్ బికాజ్ ఆ విజన్ ఉండింది. కానీ దాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు చేయలేదు అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ అదర్ దెన్ నాకు ఆ స్కిల్ లేదు ఆర్ నాట్ డూ ఐ హ్యావ్ ద టాలెంట్ ఫర్ దట్. అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా హాలీవుడ్లో నుంచి తీసుకున్నారు, హాలీవుడ్లో చేయించారు. అంటే ఎందుకంటే ఏం చెప్తారు? He was the most apt person for this role and so more so నేను వెళ్ళింది అంటే ఇక్కడ చేసేవాళ్ళు లేరు అని కాదు. 2 reasons. One is అరే ఏ స్కేల్ ఆఫ్ సినిమా మనం ఇక్కడ చేసినా వరల్డ్ వైడ్ కొలాబరేషన్ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఆ లిమిట్స్ బ్రేక్ అయిపోయినాయి, బ్యారియర్స్ ఇప్పుడు. సో దాన్ని వాడుకోకపోతే అది నా మూర్ఖత్వం అవుతుంది. నేనే నన్ను రిస్ట్రిక్ట్ చేసి లిమిట్ చేసుకుంటే వాట్స్ ద పాయింట్? ఐ కాంట్ బీ క్రియేటివ్. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి నాకు ఆ ఎక్స్పోజర్ ఉన్న మనిషి ఒకళ్ళు ఎవరైనా కావాలి అని స్టార్ట్ చేశాను. అండ్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్ అండ్ దర్ మ్యూజిక్ సో దట్ నా ఫిలింకి కరెక్ట్ ఎవరు అనిపిస్తారు అనే దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫౌండ్ ఆల్బర్ట్ అండ్ హిస్ మ్యూజిక్ వాజ్ లైక్ ఆన్ పాయింట్. నేను ఎగ్జాక్ట్ మ్యూజిక్ నాకు దీనికి ఏం కావాలి అనేది నాకు తెలియకపోయినా ఎలాంటిది కావాలి అనేది ఎప్పుడూ ఉండింది మైండ్లో. సో ఎతికి సడన్గా ఒకరోజు జస్ట్ తన మ్యూజిక్ దొరికి అండ్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు ఇట్ స్ట్రక్ మీ. ఐ వాజ్ లైక్ హీల్ బి ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిపించి సో ఐ రోట్ టు హిమ్. ఓకే, మీరు ఆయన వరకు వెళ్ళారు. కానీ ఆయన ఒక తెలుగు సినిమాకి నేను చేయడం ఏంటి అలా ఏమన్నా ఫస్ట్ మీతో అన్నారు? యాక్చువల్లీ లేదు. ద థింగ్ ఈజ్ హీ వాజ్ వెరీ ఓపెన్ టు కొలాబరేషన్ అనమాట. సో చూడంగానే ఐ వాజ్ లైక్ సరే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్, నాకు కొంచెం స్టోరీ చెప్పు, ఏంటి ఎలా అనుకుంటున్నావు అనేది. సో స్టోరీ పిచ్ చేసి ఐ సెంట్ హిమ్ లైక్ అ కపుల్ ఆఫ్ ఒక డ్రాఫ్ట్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఇలా అసలు మ్యూజిక్ని ఊరికినే అన్నట్టు కాకుండా ఇలా వాడదాం అనుకుంటున్నా. ఫుల్ ఐడియా పిచ్ చేశాను దానికి.
హీ వాజ్ లైక్ యా ఇట్ మేక్ సెన్స్. అసలు స్టోరీ కూడా చదివినప్పుడు ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై స్టోరీ అని తనకు అనిపించింది. మీరు అన్నట్టే సమ్మన్ హూ డస్ నాట్ స్పీక్ అవర్ లాంగ్వేజ్, ఇక్కడ నుంచి కాదు, వీ షేర్ జీరో కల్చరల్ ఏమంటారు అసలు కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్స్ ఆల్ టుగెదర్. సో ఏం సిమిలారిటీ లేని వాళ్ళకి కూడా దే ఫెల్ట్ లైక్ అరే ఇది నా స్టోరీ కదా అన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఎస్ గుడ్. ఐ ఫీల్ లైక్ నేను ఇది రిలేటబుల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ బ్రోక్ దట్ బ్యారియర్, ఇట్స్ గోయింగ్ బియాండ్ తెలుగు. అండ్ వెన్ హీ ఫెల్ట్ లైక్ ఇది నా స్టోరీ నేను ఓన్ చేసుకోగలుగుతున్నాను అన్నప్పుడు హీ సెడ్ హీ కెన్ కాంట్రిబ్యూట్ అండ్ ఐ వాజ్ లైక్ గుడ్. ప్రీతం గారు, మీరు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. అసలు మీకు వంశీ గారు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు ఏంటి? మీరు ఇక్కడ మమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి గంగాధర్ గారి జర్నీ, ఈ మూవీస్లో ఛాన్స్ కోసం ప్రీతం జర్నీ, అక్కడ అర్జున్ది కూడా అంటే మన ఇద్దరిది ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు అర్జున్ జర్ అంటే ఒక ఇద్దరు రిలేట్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలడు అంటే అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఖచ్చితంగా అందరూ రిలేట్ అవుతారు ఈ సినిమాకి అనిపించింది. అంటే మామూలుగా లవ్ స్టోరీతో వెళ్ళడం వేరు, ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాతో వెళ్ళడం వేరు కదా ఫస్ట్ సినిమా. మ్యూజిక్ బ్యాక్డ్రాప్ కంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. మనకి గుర్తున్నంత వరకు శివ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అర్జున్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అలా ఎలా అయితే గుర్తున్నాయో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే 54 మ్యూజిషియన్స్ కలిసి ఒక చోట రికార్డ్ చేస్తారు మన సాంగ్స్ ట్రాక్స్ అన్నప్పుడు అరే ఎంతమందికి వస్తుంది అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్లు అంటే 10 years డౌన్ ద లేన్ మనకి ఇది ఒక కొత్త జానర్, అందరూ ఇన్స్ట్రుమెంటల్ చేస్తుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దే లుక్ బ్యాక్ టు నీదారే నీ కదా. సో అది నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చిందండి. సో లవ్ స్టోరీస్ కంటే ఐ థాట్ దిస్ వాస్ ఎ పర్ఫెక్ట్ లాంచ్. ఈ సినిమా దారిలో, ఈ సినిమా కథలో మీ దారి ఏమి ఎత్తుక్కున్నారు? ఆ దారిలో ఉన్నామండి, ఇక మేము చేయట్లేదు కదా, ఎత్తుక్కుంటున్నాను ఇంకా. ఓకే. ఇంకొకటి యాక్చువల్లీ ఇది మ్యూజిక్ గురించి మాత్రం కాదు. ఐ మీన్ ద ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద మ్యూజిక్. Music is a very important part. That's what even I understood when I joined the... ట్రైలర్ చూసాను, ట్రైలర్లో మీ డైలాగ్ కూడా ఉంది, అబ్బాయిలను అపార్థం చేసుకునే ఒకటి ఏదో డైలాగ్ ఉంది కదా. అపార్థాలు ఏమైనా ఉంటే ఆయనతో అర్థాలు నాకు. ఓకే. కానీ ఒకటి చెప్పాలి, మ్యూజిక్ అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ రిహర్సల్స్ అండి. అప్పుడు ఫస్ట్ 7 tracks రెడీ అయ్యాక వంశీ యూస్ టు ప్లే ఈచ్ ట్రాక్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ అ క్వైట్ రూమ్ అండ్ అడిగేవారు మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా రిలేట్ అవుతున్నారు ఈ ట్రాక్తో అండ్ ఏం ఫీల్ అవుతున్నారు అని. అండ్ డెఫినెట్లీ ఈచ్ ట్రాక్ కన్వేడ్ అ స్పెసిఫిక్ ఫీలింగ్ వెరీ రిలేటెడ్ టు ద మూవీ. సో ఇట్ ఈస్ సో వెరీ వెల్ ఇంటిగ్రేటెడ్ విత్ ద మూవీ అనమాట. సో ఓకే, అంటే ఇది 4 boysకి సంబంధించిన స్టోరీ కదా, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి? యాక్చువల్లీ 4 boys కంటే ఇది ఒక యాక్చువల్లీ ఆన్సాంబుల్ ఫిల్మ్ అని చెప్పాలంటే ప్రొటాగనిస్ట్ ఉన్నాడు, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అరౌండ్ ద ప్రొటాగనిస్ట్ హూ షేప్స్ ద మూవీ కూడా ఉన్నారు. సో ఇది బాయ్స్ మూవీ కంటే ఒక టీమ్ స్పిరిట్, ఒక మ్యూజిషియన్ గ్రూప్ అండ్ టీమ్ స్పిరిట్ గురించి అండ్ డ్రీమ్స్ అండ్ ప్యాషన్ గురించి. సో శృతి ఇస్ ద క్యారెక్టర్స్ నేమ్. షీ ఆల్సో కమ్స్ అట్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ షిఫ్ట్ అవుతుంది, అక్కడ ఆ స్టోరీ షిఫ్ట్ అవుతుంది. సో అదే నాకు స్ట్రైకింగ్గా అనిపించింది ఫస్ట్ వెన్ ఐ రెడ్ ద. మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి, డైలాగ్స్ కానీ సీన్స్? అవును, నాకు ఒక సీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ అవుట్డోర్, సో సింక్లో వీ షుడ్ బి కేర్ఫుల్, ఎనీ అన్సర్టనిటీ కుడ్ బి దేర్. అండ్ నా డైలాగ్ కూడా చాలా పెద్దది, దాంట్లో ఆయన పెద్ద ఆ డైలాగ్లో పెద్ద వర్డ్స్ ఉన్నాయి అండ్ కొత్త వర్డ్స్ రిహర్సల్ చేశాను, కానీ అక్కడ చాలాసారి ఫ్రీజ్ అయ్యాను ప్రీతంతోనే ఆ సీన్. బట్ హిస్ కామ్నెస్ ఆల్సో రియలీ హెల్ప్డ్ అండ్ వీ హ్యాడ్ లవ్లీ ADs who came back home and then trained with me and then next day మళ్ళీ చేసాము. సో I really feel grateful. ఆ పెద్ద పదాలు ఏంటో ఒక ట్రెండ్ తెలుసుకోవచ్చు. పెద్దవ కాదా గంగాధర్ గారు డిసైడ్ చేస్తారు. డిఫైన్ పెద్ద పదాలు ఐ విల్ డిసైడ్ అంటే రైటర్ గారు అంత పెద్ద పదాలు రాశారని అనిపించింది. అయ్యో పెద్దవి కాబట్టి గుర్తులేని చెప్పేసి ఇప్పుడు ఐ థింక్ అంత కష్టం ఫేస్ చేసి అది కొంచెం మర్చిపోయానండి. సరే, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదా, ఏంటండి ఏం రాశారు అంత పెద్ద డైలాగ్స్? నవీన్ పోలిశెట్టి చెప్తాడండి, ఏమంటాడంటే మనం ఏమన్నా సినిమాలోకి రావాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత ఐటీ చేయాలి, ఐటీ చేసి 4-5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సినిమాలోకి రావాలని చెప్తాడు. సో నేను అలాగే సినిమాలోకి వచ్చాను. అలాగ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు నా దారి తప్పి ఎటో తిరుగుతున్నా అనుకున్నప్పుడు వంశీ నాకు ఫోన్ చేశాడు,
ఇలా ఒక కథ ఉంది రాస్తావా ఇట్లా స్టోరీ అది డైలాగ్స్ అవి అని అంటే సరే కూర్చొని రాసాం. సో అలాగా రాస్తున్నప్పుడు ఏంటంటే ఒక జర్నీ ఉంటుంది కదండి. ఇప్పుడు నాకు రైటర్గా ఛాన్స్ ఇచ్చాడు, ఆ ఛాన్స్ని నిలబెట్టుకోవాలి, కథ అంత బాగుండాలి. ఎందుకంటే ఇదంతా మాకు ఒక లాంచింగ్ పార్ట్ లాంటిది. నన్ను నమ్మి ఆయన నాకు వర్క్ ఇచ్చినప్పుడు అండ్ ఆయన మా డబ్బులు కూడా పెడుతున్నప్పుడు నాకు ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఏదో కొత్తదనమో లేకపోతే ఏదో మంచి విషయం చెప్పాలని చెప్పేసి. ఆ బాధ్యత నుండి వచ్చిన పెద్ద పదాలే తప్పితే నేను ఏదో పని కట్టుకొని రాసిన పెద్ద పదాలే లేవు ఇక్కడ. రెండోది పదాలు పెద్దవి చిన్నవి అనేది ఇప్పుడు యాక్ట్రెస్గా ఆవిడ చెప్తుంది కానీ దాని భావం ఇంపార్టెంట్. సో ఆ భావం మాత్రం చాలా చిన్నగా చాలా సూటిగా గుచ్చుకునేలా ఉంటుంది. రేపు జూన్ 14th రోజు మీరు థియేటర్లో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా అనింది అని చెప్పేసి మీరు కూడా అనుకుంటారు. అంటే మీరు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మీ దారి అది కాదు ఇది అని వంశీ గారు మిమ్మల్ని తీసుకొచ్చారు. అంటే దారి తప్పడం సహజం అండి. ఇప్పుడు మనం ఒక దారి అనుకుని వెళ్తాము, అక్కడికి వెళ్ళడానికి 4-5 రూట్లు ఉంటాయి. ఇప్పుడు సో ఆ రూట్లలో మనం ఏదైనా ట్రై చేసి లాస్ట్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే మనం అనుకున్న రూట్కి వచ్చామా లేదా అనేది. సో అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. ఏంటి అంటే నో మ్యాటర్ వాట్ నువ్వు ఏ దారిది చూసుకుంటాం అనేది పక్కన పెడితే ఫైనల్గా నువ్వు అనుకున్న దారిలో వచ్చావా లేదా అనేది క్వశ్చన్. హైదరాబాద్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది, ఎటు తిరిగి ఏ దారి తప్ప వెళ్ళినా కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుని రావాల్సింది. కరెక్ట్, అది బాగా చెప్పారు. యాక్చువల్లీ మా సినిమాకి దానికి సంబంధం లేదు, ఎందుకంటే మేము హైదరాబాద్లోనే జరుగుతున్న కథ ఇది. సో హైదరాబాద్లోనే జరుగుతున్న కథ కాబట్టి హైదరాబాద్లో 4 కుర్రాళ్ళు ఏం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు దారి అంటే వాళ్ళు డైరెక్షన్ ఉంది కానీ వాళ్ళకి ఒక ఏమంటారు దాన్ని చూపించేవాళ్ళు లేరు, ఏది ఒక ఫోర్స్ లేరు. సో అప్పుడు ఈ క్యారెక్టర్ వస్తుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చి వాళ్ళకు ఒక హోప్ని ఇచ్చి వాళ్ళ అల్టిమేట్ గోల్ని అందుకునేలాగా చేస్తుంది. సో ఆ రకంగా అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ట్రాఫిక్ పోలీస్ లాగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పుడు అది హైదరాబాద్ సంబంధించిన విషయమే. మీరు హైదరాబాద్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి లోవర్ అర్బన్ ఏరియాస్కి వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఉండరు. అలాగని మాకు రిలేటబిలిటీ లేని సబ్జెక్ట్ కాదు ఇది. ఇది ఎక్కడికి పోయినా రిలేటబిలిటీ అంటే మామూలుగా సివిల్ పోలీస్ లాంటిది. మీరు ఏ ఊరికి వెళ్ళినా పోలీస్ స్టేషన్లో పోలీస్ కాకిలు ఎట్లా ఉంటారో మీరు క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. బట్ జూన్ 14th రోజు నీ దారి నీ కదా అద్భుతమైన సినిమా వచ్చి చూడండి. నేను దాన్ని రాశాను, నాకు వంశీ అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మేమందరం ఒక చిన్న సిన్సియర్ అటెంప్ట్ చేశాము అండ్ మీ ద్వారా లైక్ ఇది కొంచెం జనాలకు ఎక్కువ తెలిసి వాళ్ళు వచ్చి మమ్మల్ని థియేటర్లో చూసి బ్లెస్ చేస్తే బ్యూటిఫుల్ కాంటెంట్ అని చెప్పేసి మాత్రం చెప్పగలను. సో దానికే మీ ఇద్దరం కష్టపడింది అండ్ బాగా వచ్చిందని కూడా మేము నమ్ముతున్నాం అందరం. అంటే మీరు 2 పడవల ప్రయాణం చేశారని విన్నా, ఒకటే రైటర్ గానే కాకుండా ఇందులో యాక్టింగ్ కూడా చేశారు, యాక్టర్ గానీ. అంటే సమయానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, సినిమా అని చెప్పేసి వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చాక 100 పనులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ప్యాషన్ కొద్దీ ఏదో చేసేస్తూ ఉంటాం. ఆ రోజు నాకు వంశీ బాగా చేస్తున్నావు నువ్వే చెయ్యి క్యారెక్టర్ అన్నారు. అది ఎందుకు అన్నాడో రేపు మీరు తెర మీద చూసినప్పుడు తెలుస్తుంది. సో అది చేశాను నేను, ఒక యాక్టింగ్ ఒక క్యారెక్టర్ 2 నిమిషాల క్యారెక్టర్. బట్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అగైన్ ఫర్ ఆ ఆపర్చునిటీ కోసం కూడా. అండ్ చాలా చాలా హోప్స్ ఉన్నాయి ఈ ఫిలిం మీద. అందరం వేరే వేరే కరియర్స్ సాక్రిఫైస్ చేసి పర్సనల్ లైఫ్స్ని స్టేజ్లో పెట్టి ఈ సినిమా చేసి ఇవాళ మీ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఎవ్రీబడి లైక్ అంటే మీ ఇళ్లలో ఒక స్ట్రగుల్ అవుతున్న కుర్రాడు లేకపోతే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నా, లేకపోతే ఐటీలో ముఖ్యంగా ఐటీలో పనిచేసి నేను ఐటీలో 8 years పనిచేశాను. సో ఐ నో దట్ పెయిన్. సో అలా చేసి అలా ఐటీలో చేస్తూ ఏదైనా వేరే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి రండి, మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ. అవును, ఐటీలో అంటే గుర్తొచ్చింది ఒక డైలాగ్ ఉంది, అమీర్పేటలో 2 కోర్సులు చేస్తే నీకంటే ఎక్కువ సంపాదిస్తాను. అంటే ఏం కోర్సులు అంటే అవి 2? అంటే ఇప్పుడు బిగ్ డేటా కోర్సులు కూడా ఉన్నాయి. ఎక్కువ సంపాదిస్తాను లేదండి, నేను ఆ ఉద్యోగం చేస్తాను. అదే ఎక్కువ సంపాదిస్తాను కూడా ఎక్కువ సంపాదిస్తాను. తప్పేంటి? ట్రాఫిక్ పోలీస్ కోర్సులు చేసి సంపాదిస్తా అన్నాడు తప్ప రైటర్గా ఎందుకు రాసావు అది అని అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక ఐటీలో ఒక జాబ్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే మ్యూజిక్ అనేది నెవర్ ఎండింగ్ థింగ్. ఆర్ట్ కెనాట్ బి అబ్సల్యూట్, ఇట్ ఈస్ జస్ట్ అంటే ఒక యూ కెనాట్ పర్ఫెక్ట్ ద ఆర్ట్. బట్ జాబ్లో ఈ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్లో సంబంధించిన అన్ని కోర్సులు చేస్తే జాబ్ వస్తుంది. ఆ ఉద్దేశంలో తప్పితే ఐటీకి ఐ హ్యావ్ వెరీ హై రిగార్డ్స్. చాలా కష్టపడతాం మేము, చాలా అంటే చాలా కష్టపడతాం. వేరే వేరే సినిమాల్లో చాలా స్టీరియోటైప్ చేసి చూపించేశారు కానీ ఒక్కసారి ఆ ఏసీ ఛాంబర్లో చెమటలు పడితే అది వేరే లెవెల్ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటి అంటే అలాంటి క్యారెక్టర్ కూడా రాహుల్ క్యారెక్టర్ చేశాడు. మా ఐటీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ రాహుల్, వాళ్ళని కొంచెం తక్కువ చూపు చూసే ఒక క్యారెక్టర్ని అర్జున్, ఇలా రకరకాలుగా నిజమనుకుంటారు. అంటే ఒక చిన్న బ్యాటర్ సిచ్యువేషన్ ఉంటుందండి, వెరీ వెరీ పవర్ఫుల్ సీన్ ఇంటర్వెల్కి, దట్ హ్యాస్ ఎవ్రీ ఆన్సర్. అదేలే మురళి జాబ్ వదిలేసే ముందు ఆఫీస్లో ఉన్నాడు కదా, అప్పుడు వాడు రాహుల్ టాలెంట్ ఉన్న బేసిక్లీ ఆ క్రియేటివిటీ అండ్ ఆ స్పార్క్ ఉన్న ఒక ఆర్టిస్ట్, వేరే చాయిస్ లేక అట్లా జాబ్ చేస్తున్నవాడు రాహుల్. సో ప్రతి ఐటీ కంపెనీలో దర్స్ ఎవ్రీబడి. ఐటీ కంపెనీ ఎందుకు అంత స్పెసిఫిక్గా
లైఫ్లో ఎనీబడి హూస్ డూయింగ్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఈజ్ రాహుల్. సో ఐ డోంట్ నో మీరు మా సినిమా టైటిల్ సాంగ్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ వీడియో చూస్తే మీకు అందులో యానిమేషన్లో వీడియో చాలా మంది కనపడతారు. దాని బేసిక్ మీనింగ్ ఏంటంటే, అది ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ లాట్ ఆఫ్ వైట్ కలర్ కదా. అదేంటంటే మన జీవితంలో అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చింది చేస్తుంటే వరల్డ్ చాలా కలర్ఫుల్గా ఉంటుందని, అందుకని అది మొత్తం వైట్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత కలర్ఫుల్గా జరుగుతుందని. సో స్టోరీ బేసిక్లీ ఏంటంటే, చాలామంది చాయిస్ లేకపోతే దేని గురించి అయినా వాళ్ళకి నచ్చని పని చేస్తూ ఉంటారు. నచ్చని అని కూడా కాదు, ఇట్స్ అ జాబ్, రైట్? సో అదేదో మీకు నచ్చుతున్నది చేస్తూ ఉంటే ఇంకా అంత హ్యాపీగా ఉంటారు. అది బేసిక్లీ దట్స్ ది అల్టిమేట్ థింగ్ కదా. మేము మీరు ఎవ్రీబడి కలెక్టివ్లీ దట్స్ వాట్ వీ లుక్ ఫర్. వీ లుక్ టు డూ వాట్ వీ లవ్ అండ్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ. సో అంతే. మీ క్యారెక్టర్ ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఉండే ఉంటుంది కదా, ఉంటుంది ఆబ్వియస్లీ. స్టైల్ ఏంటంటే పర్సనలైజ్ చేస్తాడు ఇది కూడా. మీకు ఫ్రెండ్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గుర్తు చేసి లేదు, అది ఎందుకంటే దానికి వీల్ హ్యావ్ వన్ పర్సన్ వాడు, అరే నేను అక్కడ నుంచి దూకుదాం అనుకుంటున్నా అంటే నేను నీతో పాటు దూకేస్తానే మనిషి ఒకటి ఉంటాడు. అంటే వీల్ హ్యావ్ సమ్మన్ హూస్ ఎవ్రీ పనిలో హీస్ రైట్ బిహైండ్ అస్. అట్లాంటి క్యారెక్టర్ విజయ్. సినిమాలో వాడి పేరు విజయ్ కూడా. సో ప్రీతంకి ఫ్రెండ్. హీస్ దట్ కైండ్ ఆఫ్ అ గై who's around him, who believes in him, and who's complete, who ఏదున్నా బయటికే ఉంటుంది. ఏ కోపం ఉన్నా నవ్వున్నా ఏదున్నా అది బయటికే ఉంటుంది. హీస్ సమ్మన్ లైక్ దట్. ప్రతి ఒక్కడు చిన్నప్పుడు టీచర్ అడిగేవాళ్ళు కదా, లైక్ నీ ఫ్రెండ్ గాడు లోయలో దూకేస్తే నువ్వు కూడా దూకేస్తావా అంటే, వీడు నేను దూకేస్తా అని చెప్పేటోడు. అంటే పీపుల్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ టు రిప్రజెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఊరికనే ఏదో అరే హీరోకు 4 ఫ్రెండ్లు ఏంట్రా అన్నట్టు కాదు అది. పీపుల్ లైక్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ లైఫ్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ సమ్మన్ లైక్ దట్ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్. అండ్ అది చూపిస్తే ద ఒథెంటిసిటీ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ చాలా పెరుగుతుంది. అండ్ దట్స్ వేర్ మేము రాసేటప్పుడు కూడా వీ వర్ లైక్ సమ్మన్ లైక్ దట్ హ్యాస్ టు బీ దేర్. బికాజ్ ఒక జర్నీలో దే జనరలీ టెన్ టు బీ ది యాంకర్స్ అనమాట. ఈవెన్ వెన్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఏం చేయాలో తెలియదు అనే టైంలో వాళ్ళు యాంకర్ చేస్తారు వాళ్ళని ఇది అనేటట్టు. సో యా, బ్లైండ్గా నమ్మడం అంటే ఫ్రెండ్ నమ్మడం అని కూడా ఎట్లా అంటే, వీడితో ఉంటే నేను లైఫ్ సెటిల్ అయిపోతుంది, వీడితో ఉంటే నేను బాగుంటా అని చెప్పి నమ్ముతారు కొంతమంది. ఆ నమ్మకాన్ని ఎట్లా అంటే ఎటువంటి పరిస్థితుల్లో వదలరు. అలాంటి క్యారెక్టర్ విజయ్. అంటే జెన్యున్గా నమ్ముతాడు, వాడికి ఇంకో ఆప్షన్ లేదు. రెండోది ఏంటంటే నో ఇన్సెంటివ్. యా, వాడికి అసలు హీ కెనాట్ జెన్యూన్. ఈ సినిమాలో కామెడీకి ఎంత స్కోప్ ఉంటుంది, ఎమోషన్కి ఎంత స్కోప్ ఉంటుంది? సో డెఫినెట్లీ బోత్ ప్లే వెరీ బిగ్ రోల్. ఎమోషన్ అయితే యా, అది దిస్ నథింగ్ వెరీ ఓవర్ డ్రామాటిక్గా అయితే ఉండదు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ టచ్ యూ ఇన్ సర్టన్ పార్ట్స్లో. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, ఫ్రెండ్స్ మధ్య ఎక్కువ ఉంటుందా? బోత్ సినారియోస్, డెఫినెట్లీ బోత్ సినారియోస్. ఎస్పెషలీ సురేష్ గారు అండ్ ప్రీతం అంజనా, ప్రీతం రాహుల్, విజయ్, ప్రీతం, డిఫరెంట్ కాంబినేషన్స్, అన్ని వేరియేషన్స్ విల్ వర్క్అవుట్. అది కామెడీ అంటారా? ఎస్. అదేంటంటే పర్సనలీ ఆల్సో ఐఎమ్ అ హ్యూజ్ బిలీవర్ దట్ హ్యూమర్ అనేది అసలు లైఫ్లో షుడ్ టేక్ ఎవ్రీథింగ్ విత్ వెరీ లైట్ హార్ట్. సీరియస్గా పెట్టేసుకుని దాని గురించి ఫీల్ అయిపోయి ఎందుకు సార్ తొందర చచ్చిపోతాము, అనవసరం అవన్నీ. సో ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ ఇన్ అ వెరీ లైట్ హార్ట్ అనేది నేను పర్సనలీ నమ్ముతా. సో ఈవెన్ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ అ సీరియస్ సబ్జెక్ట్, దాన్ని ఇఫ్ యూ కెన్ ప్రొజెక్ట్ ఇట్ కొంచెం హ్యూమరస్గా లైటర్ టోన్తో ఈజీగా వెళ్ళిపోతుంది. ఎవరు చూసే వాళ్ళకన్నా ఏదన్నా కూడా దిల్ అండర్స్టాండ్, డైజెస్ట్ ఇట్ అ లాట్ క్విక్కర్. సో మేము రాసినప్పుడు కూడా ది ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ మురళీ వాజ్ ఇది చాలా లైట్ హార్టెడ్ టోన్లో ఉండాలి మురళి. అవుట్రైట్ కింద పడి నవ్వేసే కామెడీ అవసరం లేదు కానీ, బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ చాలా లైట్ హార్టెడ్గా. సో ఆ హ్యూమర్ అనేది త్రూ అవుట్ ఉంటుంది. సో దేర్ వన్ క్యారెక్టర్, పోసాని కృష్ణమురళి గారి క్యారెక్టర్ వాళ్ళు ఉంటాయి, బట్ దేర్ ఆల్సో వెరీ రియల్ పీపుల్. మీరు అది చూస్తే ఇలాంటి వాళ్ళు సినిమా తప్పితే ఎక్కడ చూడమన్నారు, నేను ఎక్కడో చూసాను నా లైఫ్లో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ దే బిహేవ్ లైక్ దట్ బికాస్ దే ఆర్ లైక్ దట్ అంతే. సో అది మీరు అన్నట్టు పోసాని గారి నుంచి రావచ్చు, ఎక్కడున్న వాళ్ళు ఎవరి నుంచి అన్నా కూడా రావచ్చు అది. సో పోసాని గారు పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు కదా, ఆయన ఎలా అసలు అప్రోచ్ అయ్యారు, ఎలా ఒప్పించారు? అదేం లేదండి, అంటే అలాంటి వాటికి నాకు పెద్ద ఆన్సర్స్ ఉండవు. మేము జస్ట్ డైరెక్ట్లీ కూర్చొని ఓకే సార్ ఇది రోల్, ఇది ఇలాంటి స్టోరీ, ఇలాంటిది ఒక ఇంత టైం కావాలి అంటే. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్
ఈ సినిమాకి అందరు యాక్టర్స్ జస్ట్ నేను చెప్తే సబ్జెక్ట్ గురించి వచ్చిన వాళ్ళు, ఎవరికి నేనేమి కన్విన్సింగ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో ఐ థింక్ ఇన్ అ వే దట్స్ అ గుడ్ థింగ్. పోసాని గారు, సురేష్ గారు వాళ్ళిద్దరు కెరియర్లో ఫస్ట్ టైం చేసిన సింగ్ సౌండ్ మీ సినిమా అనుకుంటాను నేను, నాకు తెలిసి. బికాస్ ఇంతకుముందు సింగ్ సౌండ్ చేశారో తెలియదు, ఇందాక సురేష్ గారిని అడుగుదాం అనుకున్నా. బట్ వాళ్ళిద్దరూ సింగ్ సౌండ్ అని చెప్పి తెలిసి, మేము చేస్తుంది సింగ్ సౌండ్ అని తెలిసి ఒప్పుకొని సింగ్ సౌండ్లో చేశారు. కామెడీ అయినా ఏదైనా ఎమోషన్ అయినా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింగ్ సౌండ్. సో దట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ అవుట్ ఫర్. వాళ్ళిద్దరూ రెండు పార్టీల కంటే సురేష్ గారేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు, ఆయన ఏమో వైసీపీకి సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరూ సెట్లో ఎలా ఉండేవాళ్ళు అసలు? అంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు. నథింగ్ అబౌట్ దెమ్, దేర్ పొలిటికల్ బిలీవ్స్, నథింగ్ కమ్స్ ఇన్ టు ప్లే హియర్ అసలు. సో అసలు ఆ యాంగిల్లోకి మాకు ఆలోచన ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఫస్ట్ టైం మీరు అడిగితే అంత ఉందా అని మేము అనుకుంటున్నాం. సెట్లో వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? లేదు సార్, వాళ్ళిద్దరికి అసలు కాంబినేషన్ సీన్ లేదు. ఇన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. ప్లస్ అసలు ఇది ఒక ఫ్యాక్టర్ ఉందని మాకు ఇప్పుడు దాకా తెలియని కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి యూనిక్ పాయింట్తో సినిమా తీసినప్పుడు సినిమా పూర్తయిన తర్వాత కొంతమందికి చూపిస్తారు ఇండస్ట్రీలో, దిల్ రాజు గారికి అలా కొంతమందికి చూపిస్తారు. అలా మీరు ఎవరికైనా చూపించారా? లేదు. ఎందుకు? అంటే జూన్ 14 రోజు ఎలా వచ్చి చూస్తారు అంటే కొంచెం బిగ్గర్ వేలో రిలీజెస్ వెళ్ళడానికి అలా ప్లాన్ చేసుకుంటారు కదా. అంటే ఎనీథింగ్ ఇస్ అ స్ట్రాటజీ. బిజినెస్ సైడ్ నుంచి ఆలోచించిన ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ప్లేడ్ అవుట్ స్ట్రాటజిక్లీ సార్. మేమున్న సినారియోలో ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ టు హ్యావ్ అ మ్యాసివ్ రిలీజ్. ద ప్లాన్ ఇస్ టు బిల్డ్ ఇట్ దేర్. సో June 14th, ఎస్, ఆ రోజు చూసిన తర్వాత అప్పుడు విల్ టాక్ ఇప్పుడు ఇది ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. మీరు చూడండి, స్వతంత్ర టీవీ సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ చూడమని చెప్పండి. 14th రోజు మీకు జెన్యున్గా నచ్చుద్ది. నచ్చిన తర్వాత దిస్ విల్ స్ప్రెడ్ అండ్ దెన్ పీపుల్, గ్రేట్ పీపుల్ విల్ కమ్, బిగ్ పీపుల్ విల్ కమ్ అండ్ బ్లెస్ అస్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. June 14th హరోం హరా ఇంకా ఒక 2 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలతో పాటు పోటీ పడి మీ సినిమాని చూడాలంటే, ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ప్రేక్షకులు? ఇది మేము కష్టపడి చేసాం, వాళ్ళు కష్టపడి చేసాం. అన్ని సినిమాలు చూడండి. అదే కష్టపడి చేస్తారు, కానీ ప్రేక్షకులు ఆకట్టుకునే పాయింట్స్ మీ దాంట్లో ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది మా దగ్గర. వన్, ఎస్, డెఫినెట్లీ కంటెంట్ ఇస్ కింగ్ అనేది విల్ నెవర్ చేంజ్. అంటే మా దగ్గర ఉంది వాళ్ళ దగ్గర లేదనట్లేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు రెండు ఆబ్వియస్లీ మా కాంపిటీషన్ అని ఎందుకు అనుకోవాలి, రెండింటికి దేర్ ఇస్ స్పేస్. దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఆడియన్స్, దిస్ విల్ హ్యావ్ ఇట్స్ ఆడియన్స్. సో అది క్లాష్ అని అయితే నేను అనుకోవట్లే. ఇట్స్ జస్ట్ అదర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అంటే మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు? స్వతంత్ర సబ్స్క్రైబర్స్, మన స్టార్ సబ్స్క్రైబర్స్, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ, యూత్, ఇన్స్టాగ్రామ్, అంటే మాకు సపోర్ట్ మీరు. అంటే మేము మాకు పెద్ద స్టార్స్ ఎవరు లేరు, కానీ మాకు సోషల్ మీడియా ఉంది. అండ్ రెండోది, మీరు మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇప్పుడు మీకు మేమేదో ఇంట్రొడ్యూస్ చేసుకోమంటున్నారు కదా. మేము మాట్లాడేది, మేము చూపిస్తున్న కాంటెంట్, రేపు మాకు రిలీజ్ అయ్యే ట్రైలర్, ఇప్పుడు మా ఆనెస్టీ నచ్చితే వీ వాంట్ దెమ్ టు కమ్. June 14th థియేటర్కి రండి. డెఫినెట్లీగా డిసప్పాయింట్ చేయము. మీరు మీ డబ్బులకి మీకు ఎంత వర్త్, మీ టైంకి వర్త్ ఏదో ఉందో దాన్ని బాధ్యతగా తీసుకొని చాలా దగ్గరగా ఉండి మాకున్న ఏమంటుందని కలెక్టివ్ ఇంటెలిజెన్స్ని వాడి ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేశాము. ఆనెస్ట్లీ రండి, June 14th వచ్చి సినిమా చూడండి అండ్ యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. యూ విల్ హ్యావ్ అ వెరీ వెరీ రిలేటబుల్, వెరీ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ఫిలిం. ఇంకా అంటే రండి సార్, సినిమా June 14th ఏం చేస్తాం ఇంకా. Like she said, there are different things that will work. One is, yes, definitely it's very relatable and it's a very slice of life film. Andar life lo oka part anettu, and andariki otu untundi at some point life lo nannu nenu screen మీద చూసుకోవాలి అనేది. Not that they'll go act, but ఆ కోరిక ఉంటే తీరుతుంది ఈ సినిమా పక్కా చూసినప్పుడు. అండ్ లైక్ యూ సెడ్, ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వేర్ ఇప్పుడు అన్నట్టు ఇట్స్ మ్యూజిక్ అనేది చాలా పెద్ద రోల్ దీంట్లో. సో దానికోసం ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి, ఎస్, వీ హ్యావ్ లైక్ బిగ్ ఆర్కెస్ట్రా, 54 musicians ప్లేయింగ్ దెమ్ లైవ్, అండ్ దెన్ దాన్నంతా రికార్డ్ చేసి తెచ్చి ఇప్పుడు దీనికి పెడుతున్నాము అంటే అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. దట్ ఫీలింగ్ ఆఫ్ ఓ ఇలా ఉంటుంది అండ్ దిస్ ఇస్ వాట్ కెన్ గెట్ మీ టు ఫీల్ ఇంత ఇలా అనేది. అలా ఆ మ్యూజిక్లో కూడా మీరు వెన్ యూఆర్ లుకింగ్ అట్ ది ఆర్కెస్ట్రల్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఒక టెక్స్చర్ ఉంటుందండి. అది మేము రికార్డ్ చేసినప్పుడు, లైక్ బుడపెస్ట్కి వెళ్ళి రికార్డ్ చేసినప్పుడు, లైక్ యూ కెన్ హియర్ ఇట్. ఆ క్రిస్ప్నెస్, ఒక ఫ్యాబ్రిక్ లాంటి టెక్స్ట్ ఉంటుంది, వాట్ వి సే టెక్స్చర్ ఉంటుంది. అండ్ ఐ కెన్ వౌచ్ ఫర్ దట్ బికాస్ నేను కూడా ఈ సినిమాలో మ్యూజిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. లైక్ ఆ టైటిల్ ట్రాక్ కంపోజ్ చేసింది నేనే, మీ అండ్ మై పార్ట్నర్ అశ్విన్ చామన్. అండ్ అదే ఐ ఆల్సో హ్యాడ్ ది ఆపర్చునిటీ టు డూ అ వాయిస్ ఓవర్ ఈ ఫిల్మ్లో. సో
మ్యూజిక్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక థియేటర్లో ఉన్నప్పుడు ఆ మ్యూజిక్తోనే కదా ఆ సీన్ ఎలివేట్ అయ్యేది. దట్ సార్ట్ ఆఫ్ అ థింగ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. And imagine 54 instruments are playing at you while you are watching that scene. That visual and the audio feeling that you get is going to be completely different. చాలా సింపుల్గా చెప్పాలండి సార్, మీరు ఇప్పుడు బిర్యానీ ఎలా ఉంటుందో నేను చెప్పగలుగుతాను, మీకు చూపించగలుగుతాను, కానీ అది తింటే కానీ మీకు తెలియదు అది యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ ద సేమ్ థింగ్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టు నో వాట్ ఇట్ ఇస్ అన్నమాట. ఈ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కొత్త వాళ్ళతోనే చేస్తారా? అంటే నాకు అలాంటి పారామీటర్ అయితే లేదు, కొత్త వాళ్ళతోనే చేయాలి ఆర్ నోన్ వాళ్ళతోనే చేయాలి అనేది. సో ఫ్రమ్ ది ప్రొడక్షన్ అండ్ రెండిటికి రెడీ అయితే చేసి పెట్టాము. న్యూ పీపుల్తో స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక 2, అండ్ ఐమ్ ఆల్సో ట్రయింగ్ టు పిచ్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఫర్ బిగ్గర్ యాక్టర్స్ అనమాట. ఓకే, టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. జూన్ 14న నీ దారే నీ కథ సినిమా వస్తుంది, అందరూ తప్పక చూడండి. ఈ కొత్త టీంని ఎంకరేజ్ చేయండి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.